సో ఇప్పుడు మనము బెక్వీ అనే ఒక ఐలాండ్కి వెళ్తున్నాము. అంతా కూడా కింగ్స్ టౌన్ ఫెరీ టెర్మినల్. బోటు ప్రయాణము, బోటు సముద్రాన్ని చీల్చుకుంటూ వెళ్ళే విజువల్స్ అయితే ఎప్పుడైనా అల్టిమేట్ అనిపిస్తుంది. సో మనతో పాటు ఈనస్ ఉన్నాడు. సో హీఈస్ గోయింగ్ టు షోస్ అరౌండ్ ఆల్ ద బెస్ట్ ప్లేసెస్. ఇది ఒక శాంపుల్ వేల్ హంటింగ్ బోట్ అనమాట. సో ఇక్కడ ఫోర్ట్ హ్యామిల్టన్ ప్లేస్కి వచ్చేసా. ఇక్కడ బోల్డ్ అని క్యానన్స్ కనిపిస్తున్నాయి. అక్కడ కనపడే బీచ్ అంతా కూడా ఇది ప్రిన్సెస్ మార్గరెట్ బీచ్. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి వాటర్ అంతా. ఇదంతా కూడా కరేబియన్ సీ. ఇంతకుముందు అక్కడ చూసుకున్నారు ఆడ ఎంత ప్రశాంతంగా ఉందో, అదంతా కూడా కరేబియన్ సీ. ఇదంతా కూడా కంప్లీట్ అట్లాంటిక్ ఓషన్ అనమాట. ఫ్రెండ్స్, ఇది ఒక రియల్ వేలింగ్ బోట్. సో ఈ బోట్ అనేది ఇలాంటి బోట్ వేసుకొని వెళ్తారనమాట. సో వీళ్ళ ట్రెడిషన్ ఇది. ఈనోస్ని ఒక క్వశ్చన్ వేసా, అసలు యాక్చువల్గా వేలింగ్ ఇక్కడ ఎందుకు చేస్తారు, సో వేలింగ్ అనే ట్రెడిషన్ ఎందుకు వచ్చింది అని చెప్పేసి అని అడిగాను అనమాట. ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. నేను ప్రస్తుతానికి సెయింట్ విన్సెంట్ నుంచి గ్రెనడీన్స్ ఐలాండ్స్కి వెళ్తున్నాను. సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడీన్స్ రెండు కలిపి ఒక దేశం అనమాట. సెయింట్ విన్సెంట్ ఐలాండ్లో ఉన్నాము. గ్రెనడీన్స్లో దాదాపు 31 ఐలాండ్స్ ఉన్నాయి. ఆ 31 ఐలాండ్స్లో కేవలం 5 ఐలాండ్స్లో మాత్రమే మనుషులు ఉంటారు. మిగతావి మనుషులు ఉండని ఐలాండ్స్ అనమాట. చాలా చిన్న చిన్న ఐలాండ్స్. ఆ 5 ఐలాండ్స్లో ప్రస్తుతానికి కేవలం 4 ఐలాండ్స్లో ఎలాంటి ఇప్పుడు ప్రస్తుతానికి యాక్టివిటీ జరగట్లేదు. మొన్న ఈ హరికేన్ ఇంపాక్ట్ వల్ల ఎలాంటి అంటే మనుషుల్ని ఇక్కడి నుంచి అక్కడ పంపించట్లేదు ఫర్ టూరిజం పర్పసెస్. అంటే యూనియన్ ఐలాండ్స్కి మాత్రం ఒక ఫెరీ వెళ్తుంది, కాకపోతే అక్కడ ఉండే మనుషుల్ని మాత్రమే తీసుకెళ్తుంది. సో మన కొత్త వాళ్ళని ఎవరిని తీసుకెళ్ళట్లేదు. అక్కడ హరికేన్ ఇంపాక్ట్ అనేది చాలా దారుణంగా పడింది అనమాట. సో ఇప్పుడు మనము బెక్వీ అనే ఒక ఐలాండ్కి వెళ్తున్నాము. దిస్ ఇస్ ద క్లోజెస్ట్ ఐలాండ్ టు సెయింట్ విన్సెంట్. సో చాలా క్లోజెస్ట్ ఐలాండ్ అనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇదే ఈ ఫెర్రీ. ఈ ఫెర్రీలో ఏంటంటే మనకి $45 అంటే దాదాపు $1,500 తీసుకొని మనకి 2-way రిటర్న్ ఇచ్చారనమాట. సో ఇప్పుడు మార్నింగ్ 8 o'clockకి ఫస్ట్ ఫెర్రీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ వచ్చేది మనకి సాయంత్రం 4:30కి ఒకటి ఉంది, మధ్యాహ్నం 1 o'clock ఉంది. సో మల్టిపుల్ బోట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎలా ఉంది, వెళ్ళే దారి ఎలా ఉంది, ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది అనేది చూసుకుందాం. సో సీ యూ ఇన్ బెక్వీ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ గ్రెనడీన్స్. అంతా కూడా కింగ్స్ టౌన్ ఫెరీ టెర్మినల్. సో కింగ్స్ టౌన్ అనేది క్యాపిటల్ సిటీ ఆఫ్ సెయింట్ విన్సెంట్. సో ఇదంతా కూడా ఫెరీ టెర్మినల్. సో మనకి పోర్ట్ అథారిటీ కూడా ఉంది ఇక్కడ. సో చుట్టూరా మనకి కొండలు, గుట్టలు, సో ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ అంతేకాకుండా ఇది హ్యూజ్ ఫెరీ. ఇది మామూలు చిన్న ఫెరీ కాదు. దీంట్లో ఏంటంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా అన్నీ కూడా వస్తాయన్నమాట. సో ఓన్లీ మనుషులు మాత్రమే కాకుండా సో వెహికల్స్ కూడా ట్రాన్స్పోర్ట్ అయ్యే పెద్ద హ్యూజ్ ఫెరీ అనమాట ఇది. ఈ టెర్మినల్లో మనకి అన్ని ఐలాండ్స్కి అంటే 5 ఐలాండ్స్ ఏవైతే గ్రెనడీన్స్లో ఉన్నాయో వాటన్నిటికీ బోట్స్ వెళ్తాయి. కాకపోతే ప్రస్తుతానికి యాక్టివిటీ లేదు కాబట్టి ఓన్లీ బెక్వీ యాజ్ వెల్ యాజ్ యూనియన్కి మాత్రమే వెళ్తున్నాయి. సో ఇది మొత్తం ఎంటైర్ ఫెరీ టెర్మినల్ అండ్ ద బోట్. ఇతనేమో మనకి సీటింగ్ ఉంది. ప్లస్ ఇక్కడ జూమ్ ఇన్ చేసుకుంటే ఇక్కడ కూడా సీటింగ్ ఉంది. మనకి బోల్డ్ అన్ని ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఈరోజు ఇప్పుడు ఎక్కువైతే జనాలు అయితే ఏమి వెళ్ళట్లేదు. సో ఇదంతా కూడా సీటింగ్. ఇక్కడ కనబడేది ఈ గ్రీన్ కలర్ బాక్సెస్లో ఇవన్నీ కూడా లైఫ్ జాకెట్స్ అనమాట. మల్టిపుల్ బాక్సెస్లో అన్ని లైఫ్ జాకెట్స్ ఉన్నాయి. ఎందుకంటే సముద్రం పైన వెళ్తున్నాం కాబట్టి మనకి లైఫ్ జాకెట్స్ అనేది మ్యాండేటరీ. ఆల్రెడీ మనము టైటానిక్ మూవీలో చూసుకున్నాము. టైటానిక్ షిప్లో సరిపడా లైఫ్ జాకెట్స్ లేకపోవడంతో చాలామంది చనిపోవడం అనేది. అందుకే ఈ ఫెరీ బోట్స్లో లైఫ్ జాకెట్స్ అనేది మ్యాండేటరీ. అండ్ ఇలా వీళ్ళు సేవ్ చేస్తారనమాట అవసరమైతే వాడుకోవడానికి. ఇప్పుడే పోర్ట్లోంచి నీళ్ళ లోపలికి కంప్లీట్గా ఎంటర్ అవుతుంది అండ్ కదిలింది. ఈ ఫెరీ అనేది కదిలింది. ఇక్కడ నుంచి మనకి దాదాపు బెక్వీకి 1 hour పడుతుంది. ఆ బెక్వీకి వెళ్ళే దారి ఎలా ఉందో చూసుకుందాం. ఆ తర్వాత బెక్వీ ఐలాండ్స్ ఎలా ఉన్నాయి కూడా చూసుకుందాం. బోట్ చూస్తే అర్థమవుతుంది ఎంత పెద్దగా ఉండే అనేది. సో ఈ బోట్ కూడా ఈ ఫెరీ కూడా ఆల్మోస్ట్ దీనికంటే పెద్దదే ఇంకా. సో ఇంత హ్యూజ్ బోట్స్ అన్నమాట ఇవి. సో సముద్రంలోకి వచ్చేసింది, ఇంకెప్పుడు బయలుదేరింది. షిప్ సెంటర్లో ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. మనకి షిప్ లోపల ఉన్న దానికంటే షిప్ బయట నుంచి మొత్తం కంప్లీట్ వ్యూ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ విజువల్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకో ఫెరీ కూడా వస్తుంది.
ఇది కూడా బెక్వే నుంచో లేకపోతే ఇంకా వేరే ఎక్కడి నుంచో వస్తుంది. బోటు ప్రయాణము, బోటు సముద్రాన్ని చీల్చుకుంటూ వెళ్ళే విజువల్స్ అయితే ఎప్పుడైనా అల్టిమేట్ అనిపిస్తుంది. ఫెరీ అనేది నాకు చాలా ఇష్టము. సో దాన్ని టైం ల్యాబ్స్లోనూ ప్లస్ స్లో మోషన్లోనూ 2 రకాలుగా ఇంక్లూడ్ చేస్తున్నా. చూసి ఎంజాయ్ చేయండి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. చూడండి, అసలు అవి నీళ్ళలానే పాలలా ఉన్నాయి. బ్యూటిఫుల్ కదా. ఇక్కడ ఒక ఐలాండ్ కనిపిస్తుంది. గ్రెనడీన్స్లో బోల్డ్ అండ్ ఐలాండ్స్ ఉన్నాయని చెప్పాను కదా, దాంట్లో కొన్నిట్లో మనుషులు ఉండరని చెప్పేసి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద గ్రెనడీన్స్ ఐలాండ్ అనమాట. కానీ 31 ఐలాండ్స్లో ఒకటి, కాకపోతే దీంట్లో మనుషులు ఎవరు ఉండరు. ఇది ఓన్లీ రెయిన్ ఫారెస్ట్ లాగా అనమాట. హ్యూజ్ ఉంది కదా. మొత్తానికి బెక్వే ఐలాండ్స్కి అయితే చేరుకుంటున్నాం. ఇక్కడ ఎదురుగా కనిపించేదే బెక్వే ఐలాండ్స్. ఇక్కడ మంచి బోల్డ్ అంత గాలి వస్తుంది. సో మంచి కోల్డ్ బ్రీజ్ వస్తుంది. సో బాగుంది ఇది. ఇదంతా కూడా బెక్వే ఐలాండ్స్. ఇక్కడికే మనం వెళ్ళబోతున్నాం. ఈ ఐలాండ్స్ మొత్తం అంతా కొండ ప్రాంతంలో ఉంది ఇది. సో అందుకే ఫ్లాట్ ల్యాండ్ ఏం కనిపించట్లేదు. మొత్తం ఇళ్ళన్నీ కూడా కొండలపైన గుట్టలపైన కనిపిస్తున్నాయి. ఫ్లాట్ ల్యాండ్ అయితే ఏమీ లేవు. మొత్తం అంతా కొండపైన ఉంది. చూడండి, ఏదైనా ఇట్లా బోట్స్ చూస్తుంటే భలే అనిపిస్తుంది అబ్బా. సింగిల్ బోటు సముద్రంలో మధ్యలో ఉందంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవైతే. ఇదంతా కూడా బెక్వే ఐలాండ్స్ అనమాట. చాలా పెద్దగా ఉంది, కాకపోతే మొత్తం కొండలే. మొత్తం కొండ ప్రాంతమే ఉంది ఇది. ఈ ఐలాండ్ అంతా కూడా కొండలపైనే ఇల్లు కనిపిస్తున్నాయి మొత్తం అన్ని వైపులా ఎక్కడ చూసుకున్నా కూడా. సో దాన్ని బట్టి అర్థమవుతుంది ఇదంతా కూడా వాల్కానిక్ ఐలాండే. సో అందువల్ల మొత్తం అంతా కూడా కంప్లీట్ కొండ. మొత్తం ఈ ఐలాండ్లో దాదాపు 8,000 మంది నివసిస్తారంట. సో ఇంత చిన్న ఐలాండ్లో 8,000 మంది అంటే అది చాలా ఎక్కువే అనుకోవచ్చు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్హాబిటెడ్ ఐలాండ్స్ అనమాట. సో చాలా ఐలాండ్స్లో చెప్పాను కదా అసలు మనుషులు ఉండరని, దీంట్లో మాత్రం దాదాపు 8,000 మంది ఉంటారంట. సో లుక్స్ ఆసమ్ యాక్చువల్లీ, చాలా బాగుంది, బ్యూటిఫుల్. ఇది బెక్వే పోర్ట్. సో ఇక్కడ పోర్ట్ దగ్గర రాగానే మన బోట్ అనేది రివర్స్లో తిరుగుతుంది, ఎందుకంటే వెనక వైపు అక్కడ బోట్ అనేది కలిసిపోతుంది కాబట్టి. సో ఇదంతా కూడా వాక్వే అనమాట. సో రివర్స్ తిప్పుకొని మళ్ళీ ఆటోమేటిక్గా మనం దిగిన వెంటనే నెక్స్ట్ సెట్ ఆఫ్ పీపుల్ అనేది వెళ్తారనమాట. అసలు ఎక్కడ ఫ్లాట్ ల్యాండ్ కనిపించట్లేదు చూడండి. మొత్తం కంప్లీట్గా మొత్తం మౌంటైనెస్సే, మొత్తం కొండలు గుట్టలే. ఫెరీ ఇక్కడ బోట్ యొక్క ఎంట్రన్స్ అనేది ఇప్పుడు ఒడ్డు మీదికి చేరుస్తున్నారు. సో ఒడ్డు మీదకి వచ్చిన వెంటనే మనల్ని దించుతారనమాట. సో దీనిపై నుంచే వెహికల్స్ అన్నీ కూడా వెళ్తాయి, మనుషులు కూడా ఇక్కడి నుంచే వెళ్తారు. సో ఒకటే దారి ఉంది మనుషులకి వెహికల్స్కి. ఇలా మనం బెక్వే ఐలాండ్స్కి చేరుకున్నాం. అక్కడ కట్టేస్తున్నారు చూసారా, కదలకుండా వాటికి తాళ్ళతో కట్టేస్తున్నారు. ఇలా ఫైనలీ బెక్వేకి అయితే చేరుకున్నాం. గ్రౌండ్ లెవెల్లో బోల్డ్ అనే వెహికల్స్ ఉన్నాయి. ఆ వెహికల్స్ అన్నీ కూడా ఇదే దారిలో బయటికి వచ్చేస్తున్నాయి అన్నమాట. మనుషులకి వెహికల్స్కి అన్నిటికీ ఒకటే దారి ఇచ్చారు. సో మనతో పాటు ఈనస్ ఉన్నాడు. సో ఇక్కడ బెకీ ఐలాండ్స్లోకి రావడంతో బెక్వీలోకి సో హీఈస్ గోయింగ్ టు షోస్ అరౌండ్ ఆల్ ద బెస్ట్ ప్లేసెస్ ఇన్ ఐలాండ్స్ అని చెప్పాడు అనమాట. ఈ ఐలాండ్లో ఉన్న బెస్ట్ ప్లేసెస్ చూపిస్తాడు మనకి నెక్స్ట్ 3-4 అవర్స్లో. అవి చూసుకొని మళ్ళీ ఇదే ఫెరీ టెర్మినల్కి వచ్చి ఇదే బోట్ ఎక్కి మళ్ళీ మనం రిటర్న్ కింగ్స్టౌన్ సెయింట్ విన్సెంట్కి వెళ్ళబోతున్నాం. ఇది ఒక శాంపుల్ వేల్ హంటింగ్ బోట్ అనమాట. సో తిమింగలాల్ని పట్టడం, తిమింగలాల్ని పట్టి ఇక్కడ తినడం అనేది ఇక్కడ వీళ్ళ ట్రెడిషన్ అంట.
సో ప్రపంచంలో చాలా తక్కువ చోట్ల తిమింగలాల్ని అలౌ చేస్తారు. మామూలుగా తిమింగలం చేపలని ఎవరు పట్టరు, కానీ ఇక్కడ మాత్రం ఈ పర్టికులర్ దేశంలో బెక్వేలో మాత్రం ఇక్కడ తిమింగలాల్ని పట్టడము, వాటిని తినడం అనేది వీళ్ళకి ట్రెడిషన్ అనమాట. ఈస్టర్ టైంలో కంపల్సరీ ఎక్కువగా పడుతుంటారు. సో వాటిని పట్టడానికి వెళ్ళే శాంపుల్ బోట్ ఇది. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇంతకుముందు ఉండే మనకి రోయింగ్ బోట్స్ అండ్ సెయిలింగ్ బోట్స్ ఎలా ఉంటాయో అలా అనమాట. సో వీటిలో ఈ ఎర వేసుకొని వెళ్ళి సో ఇలాంటి బోట్స్లలో వెళ్ళి తిమింగలాల్ని పడతారంట. సో ఇది ఇక్కడ ఈ పర్టికులర్ కంట్రీ ట్రెడిషన్ అండ్ స్పెషాలిటీ కాబట్టి వాళ్ళు చూపిస్తున్నారు అనమాట. ఈ బెక్వేలో మనం ఇప్పుడు హ్యామిల్టన్ విలేజ్ దగ్గరకు వచ్చాము. సో ఈ హ్యామిల్టన్ ఏరియా అనేది ఇదంతా కూడా బేసిక్లీ ఇంగ్లీష్ నేమ్స్ అనమాట. సో ఫ్రెంచ్ వాళ్ళు ఫస్ట్ పాలించే వాళ్ళంట ఈ సెయింట్ విన్సెంట్ని, గ్రెనడీన్స్ని. ఆ తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళతో యుద్ధం చేసి ఈ ఐలాండ్ని గెలుచుకున్న తర్వాత అన్నీ కూడా ఇంగ్లీష్ పేర్ల కింద మార్చారు. కాకపోతే కంట్రీ నేమ్స్ మాత్రం అలాగే ఉండిపోయినాయి. సెయింట్ విన్సెంట్ అనేది కూడా అందుకే ఫ్రెంచ్ నేమ్ అలాగే ఉండిపోయింది. అండ్ దెన్ బెక్వియా ఇది యాక్చువల్గా అసలు ప్రొనౌన్సియేషన్, కాకపోతే వీళ్ళు ఇంగ్లీష్ నేమ్ బెక్వే అని చెప్పేసి అని పిలుస్తారనమాట. BEQUIA అనేది బెక్వియా అనాలి యాక్చువల్గా. సో వీటిని బెక్వే అంటారు. ఇదంతా కూడా చాలా ఓల్డ్ టౌన్స్ ఇవి. అండ్ ఇదంతా కూడా హ్యామిల్టన్ ఏరియా. ఇక్కడ అందరూ కూడా జాలర్లు, బోటు నడిపే వాళ్ళు, చేపలు పట్టే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు. ఇక్కడ రోడ్స్ అనేది చాలా చిన్నగా ఉన్నాయి, ఎందుకంటే ఇటువైపు సముద్రం ఉంది. అండ్ దెన్ ఇక్కడ కొంత ఇళ్ళ స్థలాలు ఉన్నాయి. అండ్ దెన్ ఇంతే, ఒక కారు పడితే ఇంకో కారు వెళ్ళడానికి కష్టంగా ఉంటుంది, అంత చిన్న రోడ్స్ ఇవి. సో ఇదంతా కూడా ఇక్కడ ఓన్లీ లోకల్స్ మాత్రమే నివసించే స్థలం అంటే ఇది కాకుండా ఫారినర్స్ నివసించే స్థలాలు కూడా ఉన్నాయంట, అవి కూడా చూపిస్తున్నారు. సో ఇక్కడ అందరూ కూడా ప్యూర్ లోకల్స్ మాత్రమే కనిపిస్తున్నారు. ఇక్కడ కనబడుతున్నాయి అన్ని ఐలాండ్స్, మొత్తం అన్ని కొండలు, ఇవన్నీ కూడా కనెక్టెడేనంట, రోడ్ దారి ఉందంట. సో వీలైనంత వరకు మనము వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. రోడ్లు మాత్రం ఎంత దారుణంగా ఉన్నాయి చూడండి, నడుచుకుంటూ వెళ్తే మాత్రం అయిపోయినట్టే, దమ్మొచ్చి ఇదైపోతుంది, చాలా కష్టం. రోడ్లన్నీ మనము బయట నుంచి చూస్తేనే అర్థమైంది కదా, మొత్తం కొండ ప్రాంతమే. సో ఇక్కడ మొత్తం అన్ని కొండలు గుట్టలు ఎక్కాల్సిందే, ఫ్లాట్ ల్యాండ్స్ అనేది ఉండదు. సో కింద ఇలా వాళ్ళు కాంక్రీట్ వేసుకొని లెవెలింగ్ చేసుకొని ఇల్లు కట్టుకుంటారు. ఏ ఒక్క చోట కూడా వీళ్ళకి లెవెల్డ్ ల్యాండ్ అనేది ఉండదు అనమాట. సో ఇక్కడ ఫోర్ట్ హ్యామిల్టన్ ప్లేస్కి వచ్చేసా. సో ఫోర్ట్ హ్యామిల్టన్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ బోల్డ్ అని క్యానన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇవి ఫ్రెంచ్ క్యానన్స్ అనమాట. ఇది అండ్ ఇది రెండు కూడా ఫ్రెంచ్ క్యానన్స్, ఇవి చిన్న క్యానన్స్. ఆ తర్వాత ఇది పెద్ద క్యానన్స్ అనమాట. ఈ క్యానన్స్ వచ్చి ఇంగ్లీష్ వాళ్ళవి. సో ముందు ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడ పాలించినప్పుడు వాళ్ళ క్యానన్స్ ఉండేవి, తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు వచ్చాక వాళ్ళు పెద్ద క్యానన్స్ తీసుకొచ్చారు. సో ఇటువైపు అన్ని అటువైపు ఎందుకు ఏం చేశారంటే అక్కడ మెయిన్ హార్బర్కి మెయిన్ పాయింట్ అనమాట. సో అలా హార్బర్ నుంచి వచ్చేవి. ప్లస్ అక్కడ కనబడేది ఒక బీచ్ ఏదైతే ఉందో అది ప్రిన్సెస్ మార్గరెట్ బీచ్ అంటారంట. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ బీచెస్. సో ప్రిన్సెస్ మార్గరెట్ ఇక్కడ ఉన్నప్పుడు తను అక్కడికి వెళ్ళి ఆ బీచ్లో స్నానం చేసేదంట. సో తను అక్కడే స్నానం కానీ లేకపోతే అక్కడ స్విమ్మింగ్ కానీ చేసేది. సో అందుకని ఇది ఇక్కడ చాలా ఫేమస్ ప్లేస్ అనమాట. ఎవరు వచ్చినా సరే ఈ ఏరియాకి వచ్చేటైతే ప్రిన్సెస్ మార్గరెట్ బీచ్ అడుగుతారంట. సో ఇప్పుడే వర్షం కూడా స్టార్ట్ అయింది, అక్కడ చూసుకోవచ్చు. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రెయిన్. సో యూ కెన్ సీ ద రెయిన్ ఓవర్ దేర్. ఇక్కడ మాత్రం లైట్ సన్న చినుకులు మాత్రమే పడుతున్నాయి లక్కీలీ. అండ్ దెన్ హోప్ఫుల్లీ అవి కూడా మనకు ఒక పాసింగ్ షవర్లా ఉంటే బాగుంటుంది. సో ఇదంతా కూడా మనకి క్లియర్గా మనకి ఇక్కడ చరిత్ర చెప్తుంది. సో బేసిక్లీ ఇక్కడ ఫ్రాన్స్ వాళ్ళు ఉండేవాళ్ళు అని, ఫ్రెంచ్ వాళ్ళది ఇక్కడ ఒక ఫ్లవర్ కూడా ఈ క్యానన్ పైన ఫ్లవర్ కనిపిస్తుంది. ఆ ఫ్లవర్ ఉందంటేనే వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళది అని చెప్పేసి అని. బ్రిటిష్ వాళ్ళకి అలాంటి ఫ్లవర్స్ అలాంటి వేసే ముద్రలు వేసే అలవాటు లేదు కాబట్టి. సో ఫ్రెంచ్ వాళ్ళు పాలిస్తున్న దేశానికి వచ్చి సో మొత్తానికి బ్రిటిష్ వాళ్ళ అధికార దాహం, సో వాళ్ళకి మొత్తం ప్రపంచం మొత్తాన్ని ఏలాలనే ఒక అధికార దాహం. ఇంత చిన్న ఐలాండ్ని కూడా వదలలేదు వాళ్ళు, చాలా చిన్న ఐలాండ్, ఎంత కష్టంగా ఉందో చూసారు రోడ్స్ కూడా. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే షుగర్ కేన్ పండేదంట, ప్లస్ కాటన్ పండేదంట, ప్లస్ కోకోనట్ ఆయిల్. ఈ 3 పంటలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ బానిసలతో పండించేవాళ్ళు అనమాట. సో దానికోసం అని చెప్పేసి అని ఇక్కడ ఇది కైవసం చేసుకోవడం కోసం ఫ్రెంచ్ వాళ్ళతో పోరాటం చేసి యుద్ధం చేసి వాళ్ళను ఓడగొట్టి ఈ పర్టికులర్ ఐలాండ్ని వాళ్ళు గెలుచుకోవడం జరిగింది. ఇదే ప్రిన్సెస్ మార్గరెట్ బీచ్, అక్కడ కనపడే బీచ్ అంతా కూడా ఇది ప్రిన్సెస్ మార్గరెట్ బీచ్. సో ఇంకా కూడా వర్షం పడుతూనే ఉంది. ప్రస్తుతానికి కొంచెం నీడలోకి వచ్చి ఈ యొక్క వీడియో అయితే తీస్తున్నా. కొంచెం వర్షం తగ్గితే మనకి ఈజీగా ఉంటుంది చూసుకోవడానికి. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి వాటర్ అంతా. ఇదంతా కూడా కరేబియన్ సీ. ఇక్కడ 2 డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ బ్లూ అనేది మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి వాటర్లో, మల్టిపుల్ షేడ్స్.
సో లైట్ బ్లూ ఉంది, డార్క్ బ్లూ ఉంది, థిక్ బ్లూ ఉంది. సో ఆ బ్లూ వాటర్లోనే రకరకాల షేడ్స్ బ్యూటిఫుల్గా ఉంది చూడండి, చాలా బాగుంది. ఇక్కడ ఇల్లు కూడా బ్యాక్గ్రౌండ్లో చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ పార్క్ బీచ్ దగ్గరకు వచ్చా. సో ఈ పార్క్ బీచ్లో చూసుకుంటే ఇంతకుముందు అక్కడ చూసుకున్నారు ఆడ ఎంత ప్రశాంతంగా ఉందో, అదంతా కూడా కరేబియన్ సీ. ఇదంతా కూడా కంప్లీట్ అట్లాంటిక్ ఓషన్ అనమాట. సో ఈ అట్లాంటిక్ ఓషన్ ఎప్పుడైనా కూడా ఎక్కడ చూసుకున్నా కూడా మీకు రఫ్గా ఉంటుంది, ప్లస్ అంత నీట్గా ఉండదు, అంత బ్యూటిఫుల్గా ఉండదు. కరేబియన్ సీ ఈజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్. అండ్ ఇక్కడికి నేను ఈ పర్టికులర్ లొకేషన్కి రావడానికి స్పెసిఫిక్ కారణం ఏంటి అని అంటే ఈ అట్లాంటిక్ సీ ఇక్కడ దీని పక్కనే ఇక్కడ ఒక టర్టిల్ శాంక్చురీ ఉండేదన్నమాట. ఆ టర్టిల్ శాంక్చురీ అనేది మనము జస్ట్ లైక్ మనము వనువాతులో చూసుకున్నట్టే ఇక్కడ కూడా టర్టిల్ శాంక్చురీ అనేది ఉండేది. కానీ ఇక్కడ చూడండి ఎలా ఉందో పరిస్థితి. ఇది హరికేన్ చేసిన ఇంపాక్ట్. ఇక్కడ ఇవన్నీ కూడా ఏవేవైతే కనబడుతున్నాయో ఇవన్నిట్లో కూడా ఇవన్నీ కంపార్ట్మెంట్స్లో వాటర్ పోసి ఇక్కడ కూడా ఇది పెద్ద ట్యాంక్ ఇది. సో ఇక్కడ కూడా టర్టిల్స్ని పెట్టేవాళ్ళు అనమాట. సో బేబీ టర్టిల్స్ని లేకపోతే ఏదైనా దెబ్బలు తగిలిన టర్టిల్స్ అంటే తాబేళ్ళు, సో నీటి తాబేళ్ళు, సముద్ర తాబేళ్ళు ఏవైతే ఉంటాయో ఆ సముద్ర తాబేళ్ళని తీసుకొచ్చి వాటిని ఇక్కడ ఏవేవైతే కొంచెం దెబ్బతింటాయో లేకపోతే ప్లాస్టిక్ తినేసి వాటిలో పాడైపోతాయో వాటన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ అనమాట ఇదంతా. ఇక్కడ ఈ వాటర్లో పెట్టేసి వాటిని 6 నెలలు సంవత్సరం పాటు పోషించి వాటిని మంచిగా బాగు చేసి మళ్ళీ సముద్రంలో వదిలేసేవాళ్ళు అనమాట. సేమ్ వనువాతులో కూడా సేమ్ అలాంటిదే చూసాము. వనువాతులో కొంచెం దూరంగా ఉండేది మనకి మొత్తం సెంటర్ అనేది. అక్కడ బర్డ్స్ అండ్ టర్టిల్స్ ఉండేది, ఇక్కడ ఓన్లీ ప్యూర్ టర్టిల్స్ అనమాట. ఇట్స్ వరల్డ్స్ ఫేమస్ టర్టిల్ శాంక్చురీ అంట. సో అది ఈ హరికేన్ ఇంపాక్ట్ వల్ల ఎలా పడిపోయిందో చూడండి, మొత్తం చెక్కలన్నీ పడిపోయి ఇలా అయిపోయింది. సో ఇప్పుడు ఇది మళ్ళీ వీళ్ళకి ఎన్ని రోజులు పడుతుందో తెలీదు. ఇక్కడ చాలామంది ఇల్లు పాడైపోయాయంట. లిటరలీ ఇక్కడైతే ఆల్మోస్ట్ 60-70% అంట. యూనియన్ ఐలాండ్స్ అని ఇంకో కొన్ని ఐలాండ్స్లో అయితే 90% పాడైపోయాయి, ఓన్లీ 10% మాత్రమే మిగిలిపోయాయి. సో ఇక్కడ ఇంత కొండల పైన ఉన్నాయి కాబట్టి వీళ్ళకి నీళ్ళు అనేది మొత్తం వీళ్ళ ముంచేంత ఇది ఉండదు, కానీ ఈ హరికేన్ ఇంపాక్ట్ వల్ల మొత్తం పాడైపోతుంది అనమాట. సో ఇలాంటి ఇంపాక్ట్ అనేది సో భగవంతుడు ఎప్పుడు ఎలా చేస్తాడో తెలీదు. సో ప్రకృతి అందంగా ఉన్నంత వరకు చాలా బాగుంటుంది, ఒక్కసారి ప్రకృతి కంపిస్తే ఎంత దారుణంగా ఉంటుంది అనేది చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇది బర్డ్ శాంక్చురీ పరిస్థితి ఎంత దారుణమో. సో ఒక తుఫాను లేదా సుడిగుండం లేదా ఎర్త్క్వేక్స్ లాంటివి జరిగితే ప్రకృతి కంపించిందంటే ఎన్ని రకాల ఇబ్బందులు అవుతాయి. సో ఇప్పుడు మనల్ని ఎవరైతే తీసుకెళ్తున్నారో ఆ డ్రైవర్ కూడా ఇప్పుడే మొన్ననే ఇల్లు కట్టడం మొదలుపెట్టాడంట, ఆయన రూఫ్ మొత్తం కూలిపోయిందంట. సో వీళ్ళ బాధలు వర్ణనాతీతం. టర్టిల్ శాంక్చురీ మొత్తం పాడైపోయినా డు నాట్ టచ్ ద బేబీస్ అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న బోర్డు అనమాట. బేబీ టర్టిల్స్ని టచ్ చేయకండి అని, యువర్ హ్యాండ్స్ విల్ మేక్ దెమ్ సిక్, అవి కూడా పాడవుతాయని చెప్పేసి ఇక్కడ పెట్టారనమాట. సో మొత్తం అదంతా కూలిపోయినా ఈ యొక్క బోర్డు మాత్రం మిగిలిపోయింది. ఇక్కడ పెద్ద చెట్లు కూడా వాటి మొదలతో సహా కనిపిస్తున్నాయి చూడండి, వేర్లతో సహా. అలా చెట్లు కూలిపోవడం వల్ల పక్కనే సముద్రం. ప్రకృతి విలయ తాండవం, ప్రకృతి ప్రళయం ఎలా ఉందో చూడండి. మంచి మంచి చెట్లన్నీ ఇలా ఊడి పడిపోయాయి, కొమ్మలు కొమ్మలు గుట్టలు గుట్టగలుగా అక్కడ పడిపోయాయి చూడండి. మనం ఫస్ట్ చూసుకున్న ఫోర్ట్ హ్యామిల్టన్ ఏరియా ఇది. సో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా వచ్చేసాం ఇప్పుడు. సో మనకు ఆ వైపు నుంచి చూసుకున్నాం కదా, ఇప్పుడు ఈ వైపు నుంచి చూసుకోవచ్చు సిటీ మొత్తం ఎలా ఉందనేది. సో ఇది ఫెంటాస్టిక్ వ్యూ ఉంది. అక్కడ నుంచి మనం ఇటువైపు వ్యూ చూసుకున్నాం, ఇప్పుడు ఇక్కడ నుంచి అటువైపు వ్యూ చూస్తున్నాం. సో ఆల్మోస్ట్ ఒక 180 degrees ఆఫ్ అ సర్కిల్ మనము వేసుకొని వచ్చేసాం అనమాట. ఎంత బ్యూటిఫుల్గా చూడండి. ఇక్కడ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది మనకి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బ్లూ వాటర్ అనేది. బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, ఆ షిప్స్, బోట్స్, హౌజెస్, కొండ, చెట్టు, చేమ, బ్యూటిఫుల్. ఇప్పుడు మనము మౌంట్ ప్లెజెంట్లోకి వచ్చాము. సో మౌంట్ ప్లెజెంట్ ఇస్ కంప్లీట్లీ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఫోర్ట్ హ్యామిల్టన్. అక్కడ అది ఫోర్ట్ హ్యామిల్టన్, ఇది మౌంట్ ప్లెజెంట్. సో ఇలా మొత్తం ఒక సర్కిల్ వేసినాం అనమాట మనము. సో హాఫ్ సర్కిల్ వేసాము. సో ఇక్కడ ఇలా ఇంకా కంటిన్యూషన్ ఉంది. సో ఇక్కడ అన్ని ఐలాండ్స్ అన్నీ ఇలా ఉన్నాయి చుట్టూరా.
సో మొత్తం అన్ని కొండలపైనే ఇలా ఉన్నాయన్నమాట. సో ఇలా ఒక హాఫ్ సర్కిల్ అయితే వేసేసుకున్నాం మనము. సో ఈ బ్యూటిఫుల్ వ్యూ అయితే చాలా బాగుంది. ఆ వ్యూ మీకు ఇక్కడ మిస్ అవ్వకుండా ఉండడం కోసం, చూపించడం కోసమే ఈ పర్టికులర్ ఇక్కడ వీడియో చేస్తున్నా. సో ఇదంతా కూడా ఈ పర్టికులర్ మౌంట్ ప్లెజెంట్ ఏరియా అంతా కూడా ఇక్కడ స్కాటిష్ వాళ్ళు, సో తెల్లవాళ్ళు ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళ లొకేషన్ అనమాట ఇదంతా కూడా. సో మిగతా అంతా కూడా కింద చూసుకున్న లోకల్ నల్లవాళ్ళు ఉండేటైతే ఇక్కడ మాత్రం అందరు తెల్లవాళ్ళు ఉన్నారు. ఇక్కడ నుంచి కనిపించేది మస్టిక్ ఐలాండ్స్ అనమాట. సో ఈ మస్టిక్ ఐలాండ్ అనేది వన్ ఆఫ్ ద గ్రెనడీన్స్. కాకపోతే ఇక్కడ అందరూ బాగా ప్రపంచంలోనే అత్యంత బిలియనీర్స్ అయిన వాళ్ళు ఈ పర్టికులర్ ఐలాండ్లో ఉంటారంట. ఇది జస్ట్ కేవలం 2 స్క్వేర్ మైల్స్, అంటే 3.5 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా లేని ఐలాండ్ ఇది. కాకపోతే ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బిలియనీర్స్ అందరూ ఉంటారు కాబట్టి రిచెస్ట్ పీపుల్ ఆఫ్ ఆల్ యూఎస్ నుంచి, యూకే నుంచి అందరూ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారంట. సో వాళ్ళ ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ వెల్దీ పీపుల్ ఇక్కడ ఉంటారనమాట ఈ ఐలాండ్లో. సో నార్మల్గా ఎవరు వెళ్ళడానికి లేదు. ఏదైనా ఒక పార్టీస్ ఉంటే ఓన్లీ బై ఇన్విటేషన్ మాత్రమే ఈ పర్టికులర్ ఐలాండ్కి వెళ్ళడానికి ఉంటుందంట. అదర్వైజ్ నో వన్ ఈజ్ అలౌడ్ ఆన్ దిస్ ఐలాండ్. ఫ్రెండ్స్, అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుందా? ఒక మంచి ఒక విల్లా టైప్స్లో ఉంది, బ్యూటిఫుల్గా ఉంది కదా. ఆ ఇల్లు ఎవరిదంటే ఇంతకుముందు మనం ఒక ఫెరీలో వచ్చాం కదా, ఆ ఫెరీ బోట్ యొక్క ఓనర్. సో ఆ ఫెరీ బోట్స్ అన్నిటికీ అతనే ఓనర్ అనమాట ఇక్కడ బెక్వేలో. సో ఆ ఇల్లు కూడా అంత బ్యూటిఫుల్గా కట్టుకున్నాడు. అండ్ ఇటువైపు నుంచి అటు జూమ్ ఇన్ చేసుకుంటే అక్కడ కనిపించేదే మస్టిక్ ఐలాండ్. సో బేసిక్లీ ఇదంతానేమో బెక్వే, అదేమో మస్టిక్. వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ ఐలాండ్స్, ఓన్లీ 2 స్క్వేర్ మైల్స్ మాత్రమే ఉంది. అంటే కేవలం 3 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉండే ఆ పర్టికులర్ ఐలాండ్లో ప్రపంచంలోనే అత్యంత బలిసిన వాళ్ళందరూ కూడా ఆ ఏరియాలో, ఆ ఐలాండ్స్లో ఉంటారంట. సో మోస్ట్ ఎక్స్పెన్సివ్ బిలియనీర్స్ అందరూ, అంటే బాగా డబ్బులు బాగా రిచ్ వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారనమాట. సో మనలాంటి వాళ్ళకి అక్కడికి మనం అంత రిచ్ కాదు కాబట్టి మనం అక్కడికి వెళ్ళట్లేదు. సో అక్కడికి ఓన్లీ బై ఇన్విటేషన్ మాత్రమే అలౌ చేస్తారంట. అదర్వైజ్ నార్మల్ పీపుల్ ఆర్ నాట్ అలౌడ్ టు గెట్ ఇన్ టు దట్ ఐలాండ్. అండ్ ఇది నార్మల్ బెక్వే ఐలాండ్స్. ఇక్కడ కూడా ఇంకొక 2 ఐలాండ్స్ కనిపిస్తున్నాయి. ఇవి కూడా పార్ట్ ఆఫ్ గ్రెనడీన్సే, కాకపోతే ఇక్కడ మనుషులు ఎవరు ఉండరనమాట. సో చెప్పాను కదా, కొన్ని అన్ఇన్హాబిటెడ్ ఐలాండ్స్ ఉన్నాయి కూడా అని. సో జనాలు ఎవ్వరు లేని ఐలాండ్స్ అనమాట ఇవి. మనుషులు ఉండరు ప్రస్తుతానికి. ఇప్పుడు అక్కడ హరికేన్ ఇంపాక్ట్ వల్ల ఎవరు వెళ్ళట్లేదు, కానీ జనరల్గా అక్కడ దాకా వెళ్ళి స్విమ్మింగ్ చేసుకొని లేదా బోట్లో అక్కడ దాకా వెళ్ళి ఒక డే స్పెండ్ చేసి మళ్ళీ నైట్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ఏరియా కొంచెం ఫ్లాట్ ల్యాండ్ లాగా కనిపిస్తుంది. అంటే అఫ్కోర్స్ మొత్తం ఫ్లాట్ కాదు, కానీ కొంత ఫ్లాట్ ల్యాండ్ లాగా కనిపిస్తుంది మనకి. అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా మరీ ఎక్కువ లేదు కదా, కొంత ఫ్లాట్ ల్యాండ్ కనిపిస్తుంది. అదర్వైజ్ మొత్తం అంతా కొండ ప్రాంతాలే. సో ఇదంతా కూడా మౌంటేనియస్ కంట్రీ అనమాట, హైలీ మౌంటేనియస్ కంట్రీ. ఇప్పుడు ఒక బోట్ చూస్తున్నారు కదా, ఇది ఒక ఫిషింగ్ బోట్ అనమాట. సో ఇది ఫిషింగ్ బోట్ అనేది, సో వాళ్ళు ఫిషింగ్ చేసేటప్పుడు దీన్ని తీసుకెళ్తారు మళ్ళీ సముద్రం దగ్గరికి. ఫిషింగ్ చేయనప్పుడు ఇలా పైకి తీసుకొచ్చి ఇలా ఏదైనా, ఇప్పుడు చెప్పా కదా, ఈ ఒక్క దగ్గర మాత్రమే కొంచెం మనకి ఎత్తొంపులు ఉన్నా సరే కొంచెం అన్న ఫ్లాట్ ల్యాండ్ ఉంది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారనమాట. సో టోయింగ్ చేసి తీసుకొని వస్తారంట. సో ఇలా దీనికి ఒక తాడు కట్టేసి ఒక వెహికల్తో ఇది ఇక్కడ దాకా తీసుకొస్తారు. సో దీన్ని ముఖ్యంగా ఫిషింగ్కి యూజ్ చేస్తారనమాట. సో ఫిషర్మెన్ యూజ్ చేసే బోట్ ఇది. ఇది ఒక శాంపుల్ బోట్ కనిపించింది. సో ఇలా మొత్తం అంతా ఓపెన్గా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఆబ్వియస్లీ జాలర్లు కాబట్టి చేపలు పట్టాలంటే వాళ్ళకి ఎక్కడి నుంచి అయినా సరే ఎరవేసి దాన్ని పట్టుకోవడానికి వాళ్ళకి ఈజీగా ఉండేలాగా ఇలా ఓపెన్ బోట్ అనమాట. ఇక్కడ వేలింగ్ అనేది ఒక ట్రెడిషన్ అనమాట, కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న ట్రెడిషన్. సో వేలింగ్ అంటే వేల్ హంటింగ్ ఆర్ వేల్ కిల్లింగ్ని వేలింగ్ అంటారు. సో ఆ వేలింగ్ అనేది ఎక్కడెక్కడ ప్రస్తుతానికి లీగల్, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది అనేది మనం ఇప్పుడు వేలింగ్ బోట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూసుకుంటూ మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఇది ఒక రియల్ వేలింగ్ బోట్. సో ఈ బోట్ అనేది ఇలాంటి బోట్ వేసుకొని వెళ్తారనమాట. సో వీళ్ళ ట్రెడిషన్ ఇది. సో ఇక్కడ బెక్వే ట్రెడిషన్ ఏంటంటే ఇయర్లీ ఒక 4 వేల్స్ వరకు వీళ్ళు పట్టొచ్చు. 4 వేల్స్ వరకు చంపేసి తిమింగలాల్ని వీళ్ళు ఆ తిమింగలంలో ఉన్న ప్రతి పార్ట్ని వాడతారంట. సో వాటిని తినడానికి వాడతారు, ఫుడ్కి వాడతారు, ఆయిల్కి వాడతారు, అండ్ రకరకాల వాటిలో వాడతారంట. ఎందుకంటే దాంట్లో రకరకాల విటమిన్స్, మినరల్స్, ప్లస్ అంతేకాకుండా ఆ ఆయిల్ కూడా చాలా మంచిది అని చెప్పేసి అని కొన్ని రకాల జబ్బులకి బాగా నయం చేస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు అలా వాడతారంట. యాక్చువల్గా వేలింగ్ ఈజ్ బ్యాండ్ అక్రాస్ ద వరల్డ్. ప్రపంచంలో చాలా చోట్ల వేలింగ్ అనేది, వేల్ హంటింగ్ అనేది బ్యాన్ చేస్తారు. ఎందుకంటే మనకి ఇండియాలో ఎలా అయితే మనకి మన పులులు అనేది ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయో, ఇట్లాంటి వేల్స్ కూడా ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి అని చెప్పేసి అని చాలా చోట్ల బ్యాన్ చేశారు. కానీ కొన్ని చోట్ల నార్వేలో అండ్ జపాన్లో
ఇలాంటి కొన్ని చోట్ల వీళ్ళు ఏంటంటే కమర్షియల్ పర్పసెస్ వాటిని వేల్స్ని చంపి, వైట్ వేల్స్ని, పెద్ద పెద్ద వేల్స్ని చంపి, డాల్ఫిన్స్ని చంపి వాటితో వచ్చే ఆయిల్ని వాళ్ళు కమర్షియల్ యూస్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఏంటంటే కమర్షియల్ కాకుండా వీళ్ళు వీటిని ఎక్స్పోర్ట్ చేయరు. కేవలం వీళ్ళకు ఒక ట్రెడిషన్ అనమాట. ఈ ట్రెడిషన్ ప్రకారం వీళ్ళు ఇలా ఈ హార్పూన్స్ యూస్ చేసి, సో వీళ్ళు వాటిని షూటింగ్ కానీ, హంటింగ్ కానీ, లేకపోతే ఎలా అయినా కూడా ఈ హార్పూన్స్నే యూస్ చేసి చేయాలి తప్పించి రైఫల్స్ యూస్ చేసి, తుపాకులు యూస్ చేసి, లేదా బుల్లెట్స్ యూస్ చేసి చేయడానికి లేదు ఇక్కడ రూల్. సో వీళ్ళ ట్రెడిషన్ ఎలా అయితే ఉందో అలాంటి ట్రెడిషన్నే ఫాలో అవ్వాలి. ఈ బోట్ ఎప్పుడైతే వాళ్ళు ఇది వేలింగ్ చేయడానికి వెళ్తారో దీనికి స్పెషలిస్టులు ఉంటారు. ఆ వేలింగ్ చేసే వేల్ హంటర్స్, ఆ స్పెషలిస్టులు వాళ్ళు ఈ బోట్లో వెళ్ళి హంటింగ్ చేసుకొని వస్తారు. సో ఒక టీము సంవత్సరానికి 4 మాత్రమే హంట్ చేయొచ్చు. దాంట్లో మ్యాక్సిమం 1 లేదా 2 మాత్రమే పడతాయంట. ఒక్కోసారి ఏమీ పడవంట. సో అలా ఉంటుంది. అంత వేల్స్ అంత తగ్గిపోతున్నాయి. సో ఇది ఇక్కడ వీళ్ళ ఆచారం అనమాట. సో వీళ్ళ ఆచారాన్ని ఇలా ప్రపంచంలో చాలా తక్కువ దేశాల్లో ఈ ఆచారం ఉంది. దాంట్లో ఇది బెక్వే అనేది స్పెషల్ అనమాట. సో నాకైతే పర్సనల్గా ఒక ప్రాణిని, జీవిని ఏదైనా మీకు వేల్స్ అంటే అమ్మ తిమింగలాలను అంత పెద్ద తిమింగలాలని ఎలా పడతారు, లేకపోతే డాల్ఫిన్స్ని ఎలా పడతారు అనిపిస్తే నాకు చిన్న చిన్న చేపలు కూడా అంతే అనిపిస్తుంది. సో చేపలు పట్టడం కూడా నాకైతే నచ్చదు పర్సనల్గా, నేను తినను కాబట్టి చేపల్ని కూడా. కానీ ఇక్కడ వీళ్ళ ఆచారం ఇది, వీళ్ళ ట్రెడిషన్ ఇది. సో అలా తినడం అనేది కూడా వీళ్ళ ట్రెడిషన్ అనమాట. సో అందుకని ఇక్కడ మీకు చూపిస్తున్నాం. సో ఇది ఈ రియల్ వేల్ బోట్. మనం ఇంతకుముందు ఒక మోడల్ బోట్ చూసాం కదా, సో దాని మోడల్ కాకుండా ఇప్పుడు రియల్ బోట్ చూపిస్తున్నా. ఇక్కడ 3 బోట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా వేలింగ్ బోట్స్ అనమాట. సో ఒక్కొక్క బోట్లో 6 నుంచి 8 మంది హంటర్స్ వెళ్తారంట, వేలింగ్ హంటర్స్. సో వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ రకరకాల ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసి, హంటింగ్ మెటీరియల్ యూస్ చేసి వాళ్ళు హంటింగ్ చేస్తారంట. సో ఎప్పుడైతే ఒక వేల్ పడుతుందో ఫస్ట్ దాన్ని మూతి కుట్టేస్తారంట. అది ఎందుకంటే నీళ్ళలోకి వెళ్తే దాన్ని పట్టలేరు, ఆపలేరు అని చెప్పేసి. సో 20 నుంచి 24 మంది కలిసి ఒక వేల్ని పడతారంట. లేదంటే అది విపరీతమైన బరువు ఉంటుంది, దొరకదనమాట. అంత స్ట్రాంగ్ ఉండే వాటిని కూడా మనుషులు ఇలా పడుతున్నారు. ఐలాండ్స్లో వెట్ సీజన్లో చూసుకుంటే ఎలా ఉంటుందో పరిస్థితి. ఇంత ముందాక విపరీతమైన ఎండ ఉందా, ఇప్పుడేమో వర్షం పడుతూనే ఉంది, అది ఫుల్గా. అండ్ ఇక్కడ ఒక రెస్టారెంట్ కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని మల్టిపుల్ రెస్టారెంట్స్ ఉన్నాయి ఈ ఏరియాస్లో. ఈ రెస్టారెంట్లో అయితే జనాలు మొత్తం నిండిపోయి ఉన్నారు, మిగతా వాటిలో ఎక్కువ లేకపోయినా కూడా. ఈనోస్ని ఒక క్వశ్చన్ వేసా, అసలు యాక్చువల్గా వేలింగ్ ఇక్కడ ఎందుకు చేస్తారు, సో వేలింగ్ అనే ట్రెడిషన్ ఎందుకు వచ్చింది అని చెప్పేసి అని అడిగాను అనమాట. సో అతను ఏమని ఎక్స్ప్లెయిన్ చేశారంటే, సో కెరిబ్స్ ఉన్నప్పుడు ఆర్ ఇంతకుముందు మన ఆఫ్రికా నుంచి షిఫ్ట్ అయిన అరవాక్స్ ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఎలా ఉండేవాళ్ళంటే వీళ్ళకి ఓన్లీ ఫిషింగ్ ఆర్ ఈ సముద్ర జీవాలపైనే బతకాలి, ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి దొరికేది అవి మాత్రమే. అయితే వేల్ ఫిషింగ్ అనేది ఎందుకు వీళ్ళకి వేల్ హంటింగ్ అనేది ఎలా అలవాటైంది అని అంటే, వేల్ మీట్ అనేది కొన్ని సంవత్సరాల పాటు ఫ్రెష్గా ఉంటుందంట. సో దాన్ని ఒకప్పుడు మనకి రెఫ్రిజిరేటర్స్ ఫ్రీజింగ్ ఆప్షన్స్ లేనప్పుడు, సో వేల్ మీట్ అనేది బయట పెట్టినా దానికి సాల్ట్ వేసి పెడితే, లేదంటే దాన్ని ఆయిల్లో పెట్టేస్తే అది కొన్ని సంవత్సరాల పాటు కూడా ఫ్రెష్గా ఉండేదంట, అది తినగలిగే వాళ్ళంట. సో అలా వీళ్ళ దగ్గరికి ఆ ట్రెడిషన్ అనేది వచ్చిందనమాట. ఆ ట్రెడిషన్ని ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో అందువల్ల వీళ్ళకి ఇక్కడ వేలింగ్ అనేది ఇక్కడ ఇది ఒక ఆచారం లాగా ఉంది. సో వేల్స్ తినాలనుకునే వాళ్ళందరూ మ్యాక్సిమం ఇక్కడికి వచ్చి, ఈ దేశానికి వచ్చి స్పెషల్గా తింటూ ఉంటారంట. సో అది ఈ పర్టికులర్ కంట్రీ యొక్క చరిత్ర, ట్రెడిషన్ అనమాట. ఒక పెట్రాస్ రెస్టారెంట్ అండ్ బార్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ ఏ రెస్టారెంట్ ఆర్ బార్ చూసుకున్నా కూడా ఇక్కడ అన్నీ కూడా లోకల్లీ మేడ్ ఐటమ్స్ అండ్ లోకల్లీ మేడ్ ఫుడ్డే ఉంటుందన్నమాట. కాఫీ షాప్స్ చూసుకున్నా, లేకపోతే ఏది చూసుకున్నా, రెస్టారెంట్స్ చూసుకున్నా, ఏదైనా కూడా అన్నీ లోకల్గా ఎందుకుంటాయంటే వీళ్ళకి ఇక్కడ కార్పొరేట్ కల్చర్ అన్నా, కార్పొరేట్ వ్యక్తులన్నా వీళ్ళకి అస్సలు పడదంట, ఇష్టం ఉండదంట. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ వచ్చి వాళ్ళ దేశానికి వీళ్ళ సంపదని తీసుకెళ్ళడమో, లేకపోతే వీళ్ళ కష్టార్జితాన్ని తీసుకెళ్తారనే ఒక ఉద్దేశంతో వీళ్ళ కార్పొరేట్ వ్యవస్థన్న, కార్పొరేట్ వ్యక్తులన్నా అస్సలు నచ్చదంట. రెండోది, అమెరికా లాంటి కంట్రీస్ వచ్చి వాళ్ళు ఇక్కడ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్నా కూడా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఎందుకు చూపించారంట అంటే, వాళ్ళు రకరకాల ఇంపోజిషన్స్, సో ఇలాంటి రకరకాల అడ్డంకులు, రకరకాల రూల్స్ పెడతారు అని చెప్పేసి వీళ్ళకి ఎలాంటి రూల్స్ పెట్టడాన్ని కానీ, లేకపోతే అంటే వీళ్ళ ట్రెడిషన్స్ని క్వశ్చన్ చేయడం కానీ వీళ్ళకి నచ్చదనమాట. అందుకే సెయింట్ విన్సెంట్లో ఈ పర్టికులర్ ట్రెడిషన్ లేకపోయినా ఈ బెక్వేలో మాత్రం ఈ ట్రెడిషన్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. బోట్ ఎక్కేసా, అక్కడ టాప్ డెక్ సీటింగ్ అని రాసింది కదా, సో రిటర్న్ టికెట్ కాబట్టి మళ్ళీ ఆ టికెట్ చూపిస్తే వాళ్ళు మనల్ని అలౌ చేశారు. సో మళ్ళీ మనం ఏదైతే ఫెరీలో వచ్చామో అదే ఫెరీలో రిటర్న్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ సెయింట్ విన్సెంట్. బోట్ ఎక్కాక ఇట్లా
స్టెప్స్ ఉన్నాయి ఫెరీలో. కిందంతా పార్కింగ్ కార్స్ అన్నమాట, పెద్ద పెద్ద వెహికల్స్కి. టాప్ డెక్ సీటింగ్, పై దాకా వెళ్ళాల్సి ఉంటుంది. ప్యాసింజర్ సీటింగ్, ఇది ప్యాసింజర్ సీటింగ్ ఏరియా. మధ్యాహ్నమే కదా, సాయంత్రం 4:30కి ఇంకొక ఫైనల్ బోట్ ఉంది, దానికి జనాలు ఉంటారు అనుకుంటా. దీంట్లో అయితే లిటరలీ జనాలు ఎవరు లేరు, 10 మంది కూడా లేరు. మనం వచ్చిన బోట్ వేరు, ఇప్పుడు వెళ్ళే బోట్ వేరు. ఇది కొంచెం సీటింగ్ డిఫరెంట్గా ఉంది చూడండి. గ్రీన్ కలర్ బాక్సెస్లో ఉండేవన్నీ కూడా లైఫ్ జాకెట్స్ అనమాట, చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫెరీస్లో కంపల్సరీ లైఫ్ జాకెట్స్ మెయింటైన్ చేయాల్సిందే. అవన్నీ ఈ గ్రీన్ కలర్ బాక్సెస్ అన్నిట్లో లైఫ్ జాకెట్స్ పెట్టారు. లిటరలీ 7-8 మంది ఉన్నారు అంతే, 10 మంది కూడా లేరు. అయినా కూడా బోటు కదలాల్సిందే. ఇది ఎంట్రన్స్ పాయింట్. బెక్వే రెవెన్యూ ఆఫీస్ అని. ఈ బెక్వే రెవెన్యూ ఆఫీస్ అనేది ఇదే రెవెన్యూ ఆఫీస్, ఇదే ఫైనాన్షియల్ ఆఫీస్, ఇదే బ్యాంక్ అండ్ ఇదే ఇమిగ్రేషన్ సెంటర్ కూడా. సో ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ కూడా ఉందంట. సో ఫ్లైట్స్లోంచి వచ్చే వాళ్ళకి ఇమిగ్రేషన్ అక్కడ జరుగుతుంది, వేరే కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకి. సో ఇక్కడ చిన్న చిన్న సూపర్ మార్కెట్, ఒక చిన్న పోస్ట్ ఆఫీసు, ప్లస్ ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది. అదే ఏకైక పెట్రోల్ బంక్. ఇక్కడ దాదాపు లీటర్కి 1 లీటర్ మన లెక్క ప్రకారం 150 రూపాయలు అనమాట. ఇది వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళింది, కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు మాత్రం విపరీతంగా ఎత్తంపులు అవుతుంది. సో అటువైపు ఇటువైపు ఎగిరేస్తుంది బోట్ అనేది. మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ బోట్ మాత్రం బాగా ఎగిరేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మనం సముద్రానికి ఎదురు వెళ్తున్నాం కదా, ఇంతకుముందు అలలతో పాటు వెళ్ళినప్పుడు ఏం అవ్వలేదు, కానీ అలలకి ఎదురు వెళ్ళినప్పుడు ఈ బోట్ అనేది బాగా ఎగిరేస్తుంది అనమాట. సో విపరీతంగా ఒక దగ్గర కూర్చునేటట్టు లేదు, అటు ఇటు పడిపోయేలాగా ఉన్నామన్నమాట, అంత ఎగిరేస్తుంది. ఉదయం వేళ అసలు ఏమాత్రం బ్రీజ్ లేకుండే, ఇప్పుడు విపరీతంగా బ్రీజ్, గాలి, జుట్టు చూస్తున్నారు ఎట్లా ఎగురుతుందో. సో ఎగిరేస్తుంది, గాలి విపరీతంగా వస్తుంది. సో ఇలా రఫ్ వెదర్ ఉందనే చాలా ఐలాండ్స్కి వీళ్ళు ఫెరీస్ అనేది క్యాన్సిల్ చేశారనమాట. ఇక్కడికి బాగానే ఉంది, బాగానే వచ్చాము ఉదయం వేళ అనుకున్నా, కానీ ఇప్పుడు మాత్రం కొంచెం వెదర్ కండిషన్స్ రఫ్గానే ఉన్నాయి. అందుకని ఈ ఫెరీ ట్రావెల్ అంటే ఎప్పుడైనా కూడా కొంచెం రిస్కే అబ్బా. నేను బెల్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు కూడా మాకు విపరీతంగా తిప్పేసింది అది, అటు ఇటు తిప్పి. మా చెల్లెలకి అయితే వామిటింగ్ అయిపోయింది, నాకైతే విపరీతంగా కడుపు నొప్పి వచ్చేసింది. సో ఫెరీలో, సముద్రంలో మనం ఇట్స్ అన్ప్రెడిక్టబుల్ వాతావరణం అనమాట, అన్ప్రెడిక్టబుల్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఇది కొంచెం ఎంతైనా డిఫికల్ట్. అవి సీగల్స్, అవి బ్యూటిఫుల్గా ఉన్నాయి, పక్కనే తిరుగుతున్నాయి చూడండి సీగల్. ఇది కూడా సీగల్. ఈ సీగల్స్ అనేవి మామూలుగా ఏదైనా బోట్స్ కానీ షిప్స్ కానీ ఏమైనా ఉండేటైతే వాటితో పాటే ట్రావెల్ చేస్తూ ఉంటాయి. సో మాతో పాటే ట్రావెల్ చేస్తున్నాయి చూడండి. ఇంత దగ్గర నుంచి వెళ్తున్నాం, నాకు చాలా దగ్గర నుంచి, లిటరలీ ఏదో హెలికాప్టరో లేకపోతే ఏరోప్లేనో ఎగురుతున్నట్టే స్ట్రైట్గా అంటే రెక్కల్ని పరుచుకొని ఇలా వెళ్తుంది. కనీసం రెక్కల్ని కూడా విదిలించకుండా ఎట్లా వెళ్తుంది, బ్యూటిఫుల్ కదా. ఒక 15-20 నిమిషాలు అయితే ఒడ్డుకు చేరుకుంటా సెయింట్ విన్సెంట్కి వెళ్ళిపోతాం. సో ఉదయం చాలా బాగా ఎంజాయ్ చేశాను బోట్ రైడ్. ఇప్పుడు కూడా ఇంతకుముందు బాగానే ఉండే, కానీ ఇప్పుడు బాగా ఎత్తంపులు అవుతూ కొంచెం చిరాకు పెడుతుంది. బట్ ఇట్స్ ఓకే, స్టిల్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. అండ్ ఇంకో 15-20 మినిట్స్లో ఒడ్డుకు చేరుకుంటే సెయింట్ విన్సెంట్కి వెళ్ళిపోతాం. సో అలా నా బోట్ జర్నీ అండ్ ట్రావెల్ టు బెక్వే అనేది కంప్లీట్ అవుతుంది. సో మీకు బెక్వా ఎలా అనిపించింది, ఇక్కడ వీళ్ళ సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి, సో వీళ్ళ వేలింగ్ సిద్ధాంతం మీకు ఏమనిపించింది, సో ఇవన్నిటి గురించి మీకు ఏమనిపించింది అనేది నాకు కమెంట్స్లో తెలియజేయండి. సో ఇంకేదైనా ఇంపార్టెంట్ స్పాట్స్ ఉండేటైతే మీకు మళ్ళీ యాడ్ చేస్తాను. ఓకేనా? ఉన్నా మరి. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.